సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ భూస్థాపితం అయిపోయింది అని అనుకోవచ్చా? ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు కానీ, అసెంబ్లీ సమావేశాలు కానీ ఏది జరిగినా సరే అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ అసలు రావడమే లేదు. ఎందుకు రావడం లేదంటారు? అంటే వాళ్ళు చేసిన నేరాలు బయటపడతాయనా? లేదా ఏదైనా మాట్లాడే అర్హత లేదు అని అనుకుంటున్నారా? ఎందుకు రావడం లేదు? అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమడుగుతున్నారంటే, మాకు 39% మంది జనం ఉన్నారు, 11 శాసనసభ్యులు ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళు అంటే మీరు కూటమి వాళ్లే కదా, మిగిలిన వాళ్ళు ముగ్గురు ఉంది, మిగిలిన వాళ్ళు ఊరు లేరు, గెలిచిన వాళ్ళం మేమే కదా, మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించి నాకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వమని చెప్పని అడుగుతున్నాడు ఆయన. అవును, ఆల్రెడీ అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు. అది న్యాయస్థానానికి కూడా వెళ్ళడం కూడా జరిగింది. మామూలుగా ప్రజలైతే నీకు ఆ స్థానం లేదని చెప్పని ప్రజలు తిరస్కరించారు, ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చేశారు. అది శాసనసభాపతితో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వరు. ఎందుకంటే శాసనసభాపతికి విచక్షణాధికారం ఉన్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం అనేది ఇవ్వరు. దాన్ని సాకుగా పెట్టుకొని ఆయన ఈరోజు శాసనసభకు వెళ్ళట్లేదు. కారణం ఏందంటే శాసనసభకు వెళ్ళంగలోనే దండం పెట్టాల్సిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు ఎదురుగా కనపడుతున్నారు. తర్వాత రెండో వ్యక్తి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉపసభాపతి, వాళ్ళిద్దరికీ నమస్కారం పెట్టలేడు ఈయన, కాబట్టి అక్కడ అహం అడ్డు వస్తూ ఉంటుంది. రెండోది ఇక్కడ సభానాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు కనపడతా ఉన్నారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ బాబు గారు ఉన్నారు, మరి ఇటు చూసుకుంటే అనిత గారు ఉన్నారు, వాళ్ళ జిల్లాలో శివంగిల వాళ్ళ మీద తిరగబడుతున్నటువంటి మాధవరెడ్డి గారు కనపడతా ఉన్నారు. మరి అలాగే గౌతు శిరీష గారు, ఆమె కూడా ఏమాత్రం ఝాన్సీ లక్ష్మీబాయిలా నీ మీద అలాగే నీ పార్టీ మీద ఏ విధంగా మాట్లాడిద్దో ఏ విధంగా ఉంటుందో ప్రజలందరికీ తెలుసు. మరి అట్లాగే మిగిలిన చాలామంది ఉన్నారు, ఆయన ఎవరైతే తన ఎదురుగా ఉండకూడదు అనుకున్నారో, శాసనసభ్యుడిగా గెలవకూడదు అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఎదురుగా కనపడతా ఉన్నారు. ఈ సందర్భంగా ఒక్కసారి వాళ్ళని చూస్తూ ఉంటే తట్టుకోలేడు, ఏదో ఒక వంక. రెండోది ఈరోజు శాసనసభకు వచ్చారనుకోండి, బడ్జెట్లు సభ సందర్భంగా అప్పుల గురించి మాట్లాడతారు. ఇదిగో దీనికి ఇంత అప్పు చేశాడు, ఈ రాష్ట్రం ఇలా అప్పులు కుప్పలుగా చేశారని చెప్పని వారు అడిగారు అనుకోండి, సమాధానం అయితే చెప్పలేడు కదా. అలాగే న్యాయస్థానం నువ్వు రంగులు ఎందుకు వేసావు, 1100 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టావు, తిరిగి ఆ రంగుల్ని తుడవండి, మీ పార్టీ రంగులు ఎందుకు వేసుకున్నావు, సచివాలయాలకి వీటన్నిటికి కూడా పంచాయతీలకి వీటన్నిటికి కూడా అని చెప్పిన తర్వాత వాటిని తుడిపించారు కదా. ఈ 2600 కోట్ల రూపాయలు రమారమి ముందు 1100 కోట్లు వాళ్ళే చెప్పారు, మరి తుడిపేయడానికి ఎంత అయినాయో, మరి ఈ డబ్బులు నువ్వు కడతావా నీ పార్టీ కట్టిద్దా అని చెప్పని అడిగారు అనుకోండి, సమాధానం అయితే చెప్పలేడు కదా. అంతే కదా. అలాగే రఘురామకృష్ణరాజు గారు అంశం కావచ్చు, జత్వాని అంశం కావచ్చు, కాదంబరి జత్వాని అంశం కావచ్చు, దీనికి అంతకీ కారకులు ఎవరు? ఈ జరిగిన దోపిడీలకి, దొంగతనాలకి, హత్యలకి, అలాగే డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ అడిగిన నేరానికి పెడరెక్కలు ఇరిచికట్టి నడిబజార్లో వాళ్ళు చేసిన విధ్వంసానికి దీనికి నీ సమాధానం ఏందని చెప్పి అడిగాడు అనుకోండి, ఎవరన్నా సభ్యుడు లేచి దానికి సమాధానం ఏం చెప్పగలడు? లేదంటే మీ శాసనమండలి సభ్యుడు తన కారు డ్రైవర్ని చంపి ఇంటికి తీసుకెళ్ళి నేనే చంపానని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయిన తర్వాత అతనికి ఏ విధమైనటువంటి వెలుసుబాటు కలిగే అభియోగాలు పెట్టేసి బయటకు వచ్చిన తర్వాత నీ సభలు సమావేశాల్లో నీ పక్కన కూర్చోబెట్టుకొని నీ వాహనంలో తిప్పి రాసమర్యాదలు చేసావు కదా, నువ్వు ఇచ్చిన సందేశం ఏంటి అని చెప్పని అడిగారు అనుకో, సమాధానం ఏం చెప్పగలడు? ఆ రోజు భూషడికే అనే పదం వాడాడని, పట్టాభి భూషడికే అనే పదం వాడాడని చెప్పని కార్యాలయం మీదకి నా శ్రేణులు వెళ్ళి బీపీ పెరిగి నా అభిమానులకి బీపీ పెరిగింది వెళ్ళి విధ్వంసం చేశారని చెప్తే ఇప్పుడు వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళు పట్టుకుంటున్నారు కదా. ఆ విషయం కనుక అడిగితే భూషడిగా అనే పదానికి అర్థమైంది అని చెప్పని అడిగితే సమాధానం చెప్పగలడా? ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి. రెండోది మీ బాబాయ్ గారి హత్యకు సంబంధించి నారాసుర రక్త చరిత్ర అని చెప్పని నీ పత్రికల్లోనూ నీ ప్రసార మాధ్యమాల్లో పుంకాలుగా కథలల్లి రాశావు, చిత్రీకరించి చెప్పించావు కదా. మరి నువ్వు 5 సంవత్సరాల్లో ఉండి ఏం చేశావు? నీ మీద నమ్మకం లేక నా అన్న ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా నా అన్న ఉన్నటువంటి రాష్ట్రంలో నా తండ్రి జరిగినటువంటి హత్యకు సంబంధించిన దానికి న్యాయం జరగదని పక్క రాష్ట్రంలో విచారణ జరపమని చెప్పని స్వయానా నీ చెల్లెలే కోరిన తర్వాత ఆ మాట వీళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్పగలవు? ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి ఈరోజు. అలాగే ఇప్పుడు వివిధ ప్రసార మాధ్యమాల్లో, మరి ఈ సామాజిక ప్రసార మాధ్యమాల్లో
ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే గతంలో వాళ్ళ కుటుంబ సభ్యుల మీద నారా లోకేష్ మీద కావచ్చు, వాళ్ళ భార్య గారి మీద కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ సతీమణి మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సతీమణి మీద కావచ్చు, వివిధ మిగిలిన వాళ్ళందరి మీద కూడా ఏ విధమైన రాతలు రాశారో దానికి సంబంధించి ఒక్కొక్కళ్ళని బయటకు వస్తున్నాయి కదా. రెండోది, ఆ రోజు నేను అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మీ అందరికి నేను అండగా ఉంటాను, నీ పేదలకి పెత్తందారులకు జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్పి నువ్వు మాట్లాడుతున్న సందర్భంలో నీ కుటుంబ సభ్యులు అయినటువంటి నీ తల్లిగారి మీద, నీ చెల్లిగారి మీద, అలాగే నీ ఇంకో బాబాయ్ కుమార్తె చెల్లెల మీద ఈరోజు అభియోగాలు మోపుతూ ఉంటే, వాళ్ళని అదుపులో తీసుకుంటా ఉంటే, నీ హయాంలో నువ్వు చేయాల్సిన వాళ్ళని అదుపులో తీసుకోవాల్సిన దాన్ని వదిలేసి ఈరోజు వీళ్ళు చేసుకుంటా ఉంటే నువ్వు ఎందుకు ఈ ఆహాకారాలు చేస్తున్నావు అని చెప్పని వీళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్పగలడు? ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి. అందుకనే ఆయన శాసనసభకు రాడు. అంటే సమాధానం చెప్పలేక నిస్సందేహంగా రాడు. ఇప్పుడు ఏంటంటే న్యాయస్థానానికి వెళ్తున్నాడు. న్యాయస్థానం అది మళ్ళీ తీసుకెళ్ళి న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుందని అయితే నేను భావించట్లేదు. సభాపతికి అప్పచెబుతుంది. సభాపతి ఎలా తీర్చుకోలేడు. పొరపాటున ఏదన్నా కనుక అతనికి అవకాశం ఇస్తే ఏమంటాడంటే 39% ఓట్లు వచ్చినాయి కదా, నాకు చివరి 2 సంవత్సరాలు న్యాయబద్ధంగా నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అని కూడా అడుగుతాడు. ఇవన్నీ ఇవ్వగలరా? ఇవన్నీ తీరే కోరికలా? కాదు. కాబట్టి ఇలా దొంగతీడు వ్యవహారాలు వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం లేక అతను ఈ మాటలు మాట్లాడుతున్నాడని అయితే నేను భావిస్తున్నాను. సరే, ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇచ్చినా సరే ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం రాడు. ఎదురుగా నేను చెప్పాను కదా, ఎదురుగా ఈ 5 కనపడతా ఉన్నారు, ఆ 3 మహిళలు కనపడతా ఉన్నారు. అతను ఎవరైతే వాళ్ళ పార్టీ నుంచి అప్పుడు ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు శాసనసభ్యులుగా వచ్చేసి ఎదురుగా కనపడతా ఉన్నారో చూసి తట్టుకోలేడు. అతను ఏంటంటే అధికారం మాత్రం కావాలి. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల గురించి ఏ రోజు ఆలోచించలేదు, ప్రజలకు ఏం కావాలో ఆలోచించలేదు. నేను బటన్ నొక్కితే సరిపోతుంది అనుకున్నాడు. కొంతమందికి సంక్షేమ పథకాలే తనకి ఓట్లు కట్టబెడతాయని భావించాడు. ఎదురు తిరిగినాయి. కాబట్టి ఈరోజు అలాంటి అవకాశం కలగజేసినా, అతను ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా, నాయకుడిగా గుర్తించినా కూడా నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం అతను రాడని అయితే నేను భావిస్తున్నాను. సో సుమారు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ సమావేశాల్లో మనం చూడలేము, నిస్సందేహంగా చూడలేమని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు.